హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను పురుషోత్తముడు మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. పురుషోత్తం పురుషుల యందు ఉత్తముడు సప్తమి తత్పురుష సమాసం. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అనమాట. డాక్టర్ రమేష్ తేజ్వత్ మరియు ప్రకాష్ తేజ్వత్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి రామ్ భీమన అండి. ఈ సినిమాలో రాజ్ తరుణ్తో పాటు హాసిని సుధీర్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మరియు మురళీ శర్మ తదితరులు నటించారండి. ఓవరాల్గా మరి మూవీ బాగుందంటే మాత్రం నాకైతే అంతగా నచ్చలేదండి. జస్ట్ ఓకే అన్న ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే తీసాడు కానివ్వండి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం డైరెక్టర్ ఎందుకో అంతగా ఫోకస్ చేయలేదనిపించింది. అట్లాగే ఈ సినిమా చూస్తుంటే మీకు సిద్ధార్థ్ నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అట్లాగే విజయ్ ఆంటోనీ నటించిన బెచ్చగాడు, మరీ ముఖ్యంగా మహేష్ బాబు గారు నటించిన శ్రీమంతుడు సినిమాలు ఖచ్చితంగా గుర్తొస్తాయండి. ఆ రేంజ్ సబ్జెక్ట్ అనమాట. మరి అట్లాంటి సబ్జెక్ట్తో ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు వచ్చేసినాయి. మరి అదే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే దగ్గర అయినా సరే డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చుంటే కనుక మూవీ కాస్త కూస్తో బాగా ఆడుండేది. దానికి తోడు ఈ మధ్యన రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి సరిగ్గా ఆడట్లేదు. అట్లాగే వ్యక్తిగత జీవితంలో కూడా రాజ్ తరుణ్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆయనకి ఒక హిట్ మూవీ అనేది ఖచ్చితంగా అవసరం అండి. కానీ మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక ఈ టీషర్ట్ నచ్చినట్లయితే కనుక డిస్క్రిప్షన్లో దీని తాలూకు లింక్ ఇస్తానండి, అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయండి. దీన్ని నేను కేవలం 188 రూపాయలకి కొన్నానండి. ఇంటిగ్రిటీ బ్రాండ్కి చెందినటువంటి టీషర్ట్ అనమాట. అట్లాగే ఈ టీషర్ట్ యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ టీషర్ట్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు నేను నా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశానండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి బార్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అయిపోండి, లేదా టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి నూజివీడు టెక్ ఎక్స్పెన్ టైప్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై అయ్యేలాగా మంచి డీల్స్ పోస్ట్ చేస్తుంటాను. ఓకే, స్టోరీలోకి వెళ్తే హీరో ఒక రిచెస్ట్ గాయ్ అనమాట. ఫారిన్ నుంచి వస్తాడు. కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుందాం అనుకునే టైంలో పార్ట్నర్స్ ఒక అలిగేషన్ లేవనెత్తుతారండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రూల్ ఉంది. సీఈఓ అవ్వాలంటే 100 రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణమైన వ్యక్తిలాగా జీవితం గడపాలి. అలా గడిపిన తర్వాత అప్పుడు సీఈఓగా అవ్వాలన్నమాట. ఇదేదో బిచ్చగాడి సినిమాలో మనకి మనవాడు బిచ్చగాడిగా బతికితేనే మీ అమ్మగారు బతుకుతారు అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దానికి రెలవెంట్గా ఉందేమో అనిపించింది. అఫ్కోర్స్ ఆ రెలవెంట్గా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్టర్ అదే తింపేశాడు. అక్కడి నుంచి మూవీని మరి శ్రీమంతుడు సినిమాలోంచి ఎత్తేసారన్నమాట. రొటీన్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కనీసం ట్రీట్మెంట్ అయినా డిఫరెంట్గా ఇచ్చుంటే కనుక సినిమాగా కొద్దో గొప్ప మంచిగా ఆడి ఉండేది. అందులోనూ దానికి తగ్గట్టుగా నేను వెళ్ళిన సినిమా థియేటర్లో ఆడియన్స్ కేవలం 6 మాత్రం ఉన్నారండి, నాతో కలుపుకొని. మరి అట్లాగా శ్రీమంతుడిగా బతికినటువంటి మన హీరో ఒక పల్లెటూరుకి వెళ్ళి తను ఒక అనాథ అని చెప్పుకుని బతికేస్తుంటాడు. ఇంత టెక్నికల్గా ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అనాథ అని చెప్పేస్తే ఆ ఇంట్లో వాళ్ళు అతని దగ్గరికి రానిచ్చేసి పని ఇచ్చేస్తారంట. అతనికి ఆధార్ కార్డు కూడా లేదంట. మరి జనాలు మరి ఈ రోజుల్లో ఇట్లాంటివి నమ్ముతారో లేదా అన్న ఉద్దేశం కూడా ఆలోచించలేదు డైరెక్టర్. అట్లాగే సినిమాలో నాకు ఒక ఫన్నీ ఎలిమెంట్ ఏంటంటే హీరోయిన్ తన దగ్గర పనిచేసే వాళ్ళకి కూలి డబ్బులు పంచిపెడుతూ ఉంటుందండి. జాగ్రత్తగా గమనిస్తే అవి చిల్డ్రన్స్ మనీ అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. దాని మీద బ్యాక్ సైడ్ నోట్ల మీద చిన్నపిల్లల స్టిక్కర్స్ కూడా అంటించి ఉంటాయి అనమాట. ఆడియన్స్ ఇట్లాంటి చిన్న విషయాల పట్ల కూడా జాగ్రత్తగా కనిపెట్టి మీమ్స్ పేరుతో ఆడేసుకుంటారని మేబీ దర్శకుడికి తెలియలేదేమో. స్కందా సినిమా విషయంలో మీమ్స్ పెట్టేసి ట్రోలర్స్ ఏ రేంజ్లో ఆడుకున్నారో మీకు తెలిసిందే కదా. కూలోళ్ళకి మనీ పంచిపెట్టేటప్పుడు ఆ బొమ్మలు కనపడకుండా ఉండేలాగానే అడ్జస్ట్ చేసి పంచిపెట్టచ్చు కదండి. అది జాగ్రత్తగా గమనించవసరండి. జస్ట్ అలా చూస్తేనే అర్థమైపోద్ది ఆ మనీ డమ్మీ మనీ, చిల్డ్రన్స్ మనీ అని చెప్పేసి. అమెజాన్లో ఇలాంటి డమ్మీ మనీస్ మనకి చాలా అమ్ముతూ ఉంటారు. డాలర్స్ కూడా, డూప్లికేట్ డాలర్స్ అలా అమ్ముతూ ఉంటారు. ఓకే, ఇక కథలోకి వెళ్ళి మన హీరో ఒక ఊళ్ళో అనాథలాగా 100 రోజులు బతకాలని చెప్పేసి వెళ్తుంటాడు. అందులో భాగంగా ఆ ఊరు సమస్యల్లో కూడా ఆయన తలదూరుస్తాడు. అక్కడ కూడా తన వంతు మార్కు చూపిస్తారన్నమాట. మరి ఆ తర్వాత అంత తెలిసిందే కదండి. ఇక మరి అపోనెంట్స్ ఊరుకుంటారా? బిజినెస్లో అపోనెంట్స్ వాళ్ళు వచ్చేసి మనవాడిని పట్టుకుని ఆ 100 రోజుల వ్రతం భంగం చేస్తారు. 100 రోజుల వ్రతం భంగం అయినా కానివ్వండి ఆయన సీఈఓగా చేసేస్తారు. 99 రోజులు చేశాడు, 1 రోజు తగ్గింది. మరి అయినా కానివ్వండి 100 రోజులు చేస్తేనే సీఈఓగా చేయాలి. కానీ 1 రోజు తగ్గటం వల్ల ఆ రూల్ని పక్కన పెట్టేసి మరి మనవాడిని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని మరి
ఈ సీఈఓగా చేసేస్తారన్నమాట. అదేంటో సినిమాలో జరిగేటటువంటి నెక్స్ట్ కాదండి, నెక్స్ట్ ఇంకొక అరగంట తర్వాత ఏ సీన్ వస్తుందో కూడా ఆడియన్స్ అట్టే పసిగట్టేస్తారు. అంత వీక్గా ఉందన్నమాట స్క్రీన్ ప్లే. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే భరించలేకపోయాను, నా వల్ల అయితే కాలేదు. ఇక క్యారెక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో రిచ్ గెటప్, తర్వాత పూర్ గెటప్లోకి మారిపోయి ఉండేటటువంటి రోల్లో రాజ్ తరుణ్ చక్కగా ఇమిడిపోయాడండి. తన క్యారెక్టర్కి చేతనైనంత న్యాయం చేశారండి. కాకపోతే కథలో బలం లేకపోవటం వల్ల ఆయన పర్ఫార్మెన్స్ వేస్ట్ అయిందని చెప్పాలండి. ఇక హీరోయిన్ హాసిని కూడా ఆ పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కరెక్ట్గా సూట్ అయిందండి. తన గెటప్, తన వే ఆఫ్ మేకప్ పరంగా కానివ్వండి, ఆ క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేసిందని చెప్పాలి. ఇక సపోర్టింగ్ రోల్స్లో మురళీ శర్మ గారు మరియు రమ్యకృష్ణ గారు కూడా బాగానే నటించారు కానివ్వండి. రమ్యకృష్ణ గారు ఎంత మంచి ఆర్టిస్టో మనందరికీ తెలుసు. ఆవిడని ఎందుకో ఈ సినిమాలో సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఓవరాల్గా ఆవిడ క్యారెక్టర్కి ఇంకొంచెం డెప్త్గా ఉండేటటువంటి సీన్స్ రాసి మంచిగా ఆవిడ చేత పర్ఫార్మెన్స్ రాబట్టుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే గోపి సుందర్ అందించినటువంటి మ్యూజిక్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. పాటలు కూడా కొంచెం క్యాచీగానే ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చాడండి. మార్తాండికి వెంకటేష్ గారి ఎడిటింగ్ అయితే మాత్రం ఓకే అన్నట్టుగా అనిపించింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన ఇంకొంచెం బాగా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది. మూవీ లెంగ్త్ దానికి తోడు 2 గంటల 31 నిమిషాలండి. అంత లెంగ్త్ అవసరం లేదు ఈ సినిమాకి. ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే మూవీ కాస్త బాగుండేది అనిపించింది. ఈ సినిమాకు ఉన్నటువంటి మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి పీజీ విందా గారు అందించిన సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవాలండి. ఆ కడియపు లంక చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ విలేజ్ లొకేషన్స్ని ఆయన చాలా బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు. బ్యూటిఫుల్గా కూడా ఉంటాయండి. డైరెక్టర్ సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా వీక్గా ఉన్నా కానివ్వండి, పూల బిజినెస్ చేసుకునేటటువంటి ఆ రైతుల యొక్క కష్టాలను మాత్రం స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశాడు. కాకపోతే డైరెక్టరు కమెడియన్ సత్య మరియు బ్రహ్మానందం లాంటి మంచి కమెడియన్స్ని పెట్టుకుని కూడా అంతగా యూజ్ చేసుకోలేదండి వాళ్ళని. కాకపోతే వినోద్ కామెడీ కొద్దిగా గొప్ప కొంచెం రిలీఫ్ ఇస్తుందండి మనకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.